హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు వచ్చేసి అల్లం పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ముందుగా 100 గ్రామ్స్ అల్లం అయితే తీసుకోవాలండి. పొట్టు తీసేసిన తర్వాత 100 గ్రామ్స్ ఉండాలండి అల్లం. చూడండి, ఇలా పొట్టు తీసేసిన తర్వాత క్లీన్ చేసేసుకొని పొట్టు అంతా క్లీన్ చేసేసుకొని ఇలా ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకోవాలండి. 100 గ్రామ్స్ ఉంటాయండి. ఇవి ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి కట్ చేసిన అల్లం ముక్కలు. ఎందుకంటే అందులో చెమ్మ అనేది ఉంటుంది కదా. సో అందువల్ల ఎండలో కానీ ఫ్యాన్ కింద కానీ కాసేపు ఇలా పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి అల్లం ముక్కలను 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి అందులో అల్లం ముక్కలను అయితే దోరగా వేపుకోవాలండి. వేపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని ముందుగా స్టవ్ మీద ఒక బౌల్లో వాటర్ అయితే హీట్ చేసుకోవాలండి, బాయిల్ అయ్యేంత వరకు. తర్వాత 100 గ్రామ్స్ చింతపండు అయితే తీసుకుంటున్నాను నేను ఇక్కడ. 100 గ్రామ్స్ అల్లానికి 100 గ్రామ్స్ చింతపండు అయితే తీసుకుంటున్నాను. నీళ్ళు మరిగిన తర్వాత మనం తీసుకున్నటువంటి చింతపండును అయితే నీళ్ళల్లో వేసేస్తున్నామండి. నేను విత్తనాలు లేకుండా చింతపండు అయితే తీసేసుకున్నాను. చూడండి, చింతపండు అనేది బాగా ఇలా గుజ్జులాగా అయిన తర్వాత చూడండి, గుజ్జుగా అయ్యేంత వరకు అయితే ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్నటువంటి చింతపండును చల్లారేదాకా పక్కనైతే పెట్టేసుకోవాలండి. చల్లారేదాకా కానీ గోరువెచ్చగున్నా పర్వాలేదండి. చల్లారేంత వరకు పక్కనైతే పెట్టేసుకోవాలి ఉడికించుకొని. చూడండి, గుజ్జులాగా ఎలాగ వచ్చిందో. తర్వాత స్టవ్ మీద ఫ్రై ప్యాన్ పెట్టేసుకొని 2 స్పూన్ల ధనియాలు, స్పూన్ మెంతులు, వేసేసుకొని తర్వాత ఆవాలు కూడా వేసేసుకుంటున్నాను అండి. స్పూన్ ఆవాలు కూడా వేసేసుకొని అన్నీ కలిపిలా దోరగా ఫ్రై అయితే చేసుకోవాలండి. చూడండి, ఇలా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన అయితే పెట్టేసుకోవాలి. అవి చల్లారిన తర్వాత మిక్సీలోకి అయితే తీసేసుకోవాలండి. మిశ్రమాన్ని మిక్సీలోకి తీసేసుకున్న తర్వాత ఇలా ఫైన్ పౌడర్ లాగా అయితే చేసేయాలి. తర్వాత ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి అల్లాన్ని వేసారు. నేను ఇక్కడ బెల్లం వచ్చేసి 150 గ్రామ్స్ తీసుకుంటున్నానండి. మీరు తీపి తక్కువ అనుకుంటే కొంచెం తగ్గించుకోవచ్చు. నేను 150 గ్రామ్స్ అయితే తీసుకుంటున్నాను. ముందుగా మనం కాచి చల్లారి పెట్టుకున్నటువంటి చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ. చూడండి, మొత్తం ఇలా చింతపండు గుజ్జునైతే వేసేస్తున్నాను. తర్వాత 60 గ్రామ్స్ కారపొడిని అయితే తీసుకుంటున్నానండి నేను ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. కొంతమంది ఎండుమిర్చి కూడా వేస్తారు. నేను ఇలా కారపొడిని యూజ్ చేస్తున్నాను. 2-3 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకోవాలండి. ఎందుకంటే సాల్ట్ తక్కువైనా పర్వాలేదు, మళ్ళీ కలుపుకోవచ్చు. ఎక్కువైతే మాత్రం ఇబ్బంది పడతాము. తర్వాత 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేస్తున్నాను మిక్సీ జార్లోకి. తర్వాత మొత్తం మిశ్రమాన్ని ఇలా పేస్ట్ లాగా అయితే చేసేసుకోవాలండి. చూడండి, ఇలా పేస్ట్ లాగా అయితే అయింది. పక్క కొత్తగా చేసుకుంటే అల్లం పచ్చడి అనేది చాలా బాగా కుదురుతుందండి, పర్ఫెక్ట్ కొలతలుగా తీసుకుంటే. తర్వాత స్టవ్ మీద మందపాటి కడాయి పెట్టుకొని తాలింపు సరిపడా ఆయిల్ అయితే పోసేసుకొని పప్పు, ఆవాలు కొన్ని, 4 ఎండుమిర్చి, 5-6 వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీర, కరివేపాకు వేసి తాలింపు అయితే వేసేసుకున్నాను నేను ఇక్కడ. తాలింపు వేగిన తర్వాత ముందుగా పట్టిన మిశ్రమాన్ని, అల్లం మిశ్రమాన్ని తాలింపులోకి అయితే వేసేసుకుంటున్నానండి. ఇలా అల్లం మిశ్రమం మొత్తం వేసేసుకొని కలుపుకుంటూ కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది అదిరిపోతుందండి. ఇలా అల్లం పచ్చడి చేసుకున్నాం అనుకోండి పక్కా కొలతలతో ఇడ్లీ, దోశ, చపాతీ, అన్నంలో కూడా మనం ఈ అల్లం పచ్చడి అనేది తినవచ్చండి. తీయగా పుల్లగా ఉంటుందండి పచ్చడి. ఎంతో టేస్టీగా ఉండే అల్లం పచ్చడి అయితే మనకి ఇక్కడ రెడీ అవుతుందండి. నేను ఇక్కడ ఇంగువ కూడా యాడ్ చేశానండి, మీకు వీడియోలో మిస్ అయింది. ఇంగువ కూడా యాడ్ చేసామనుకోండి సూపర్గా ఉంటుంది టేస్ట్ కూడా. అంతే అండి, చాలా సింపుల్. పక్క కొలతలతో తీసుకున్నారంటే అల్లం పచ్చడి అనేది అదిరిపోతుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఇంట్లో తప్పకుండా.
ఉదయాన్నే చట్నీలు హడావిడి లేకుండా ఇలా అల్లం పచ్చడి చేసుకున్నాం అనుకోండి, నెల రోజులు నిల్వ ఉంటుంది మనకి ఇంట్లో. అప్పటికప్పుడు ఇడ్లీలోకి మనం సర్వ్ చేసుకోవచ్చు. ఇలా తడి లేని డబ్బాలోకి స్టోర్ చేసుకున్నాక పచ్చడి సర్వ్ చేసుకున్నామంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల రోజులు నిల్వ ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.